అవర్ ఛానల్ మీ అమ్మకొచ్చి. నేను ఈరోజు వచ్చింది అన్నవరం అండి. మీరు అన్నవరంలో విశేషాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఒక స్పెషల్ పూజ ఉందండి, సత్యనారాయణ వ్రతము ఈరోజు. అలాగే మోస్ట్ స్పెషల్ అనమాట, ఎందుకంటే ఇది సోమవారం రోజు వచ్చింది కాబట్టి ఎలా చేస్తాం చూపిస్తాను. మీ వీడియో చూడండి. కార్తీక సోమవారం స్పెషల్ అండి ఇది. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో వ్రతం. కదండి, ఇదే అండి మన టెంపుల్ వీడియో అన్నవరంలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమ్మకొచ్చి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇదే అండి గీతా గోవిందం మూవీ లాస్ట్ సీన్ అనమాట. ఇక్కడే మనం ఆ సీన్ చూస్తాము. అలాగే మా పూజ అయిపోయిందండి, దర్శనం కూడా అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ఇంకా బాగుంది. కాకపోతే పౌర్ణమి రోజే పూజ చేస్తాం కాబట్టి చాలా విశిష్టత అనమాట. అది కూడా సోమవారం వచ్చింది కాబట్టి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అందరూ పూజ దిగొస్తున్నారు చూడండి. ఇదే అండి ఈరోజు వీడియో. అలాగే మీరు కావాలనుకుంటే వ్రతం గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మీ అమ్మకొచ్చి. థ్యాంక్ యూ అండి. వీడియో గీతా గోవిందంలో లాస్ట్ ఉంటుంది అదే. ఈరోజు మా పూజ చాలా బాగా జరిగిందండి. చాలా అంటే ఇంతవరకు అంటే మేము ప్రతి ఇయర్ వస్తామండి, కానీ ఈ ఇయర్ చాలా స్పెషల్ అనమాట. పౌర్ణమి వచ్చింది, అది కూడా సోమవారం. కార్తీక సోమవారం అనేది చాలా స్పెషాలిటీ. ఇక్కడ గిరిపురం కూడా చూసారు కదా ఆ ఊరేగింపు ఏదైతే ఉందో దాన్ని గిరిపురం అంటారంట. చూడండి ఎంత బాగుందో. చాలా డివోషనల్ ప్లేస్ అండి ఇది. నాకు చాలా ఇష్టమైన దేవుడు. చూసారా అండి, ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది స్వామికి. ఇక్కడ ఆ ఊరేగింపు వస్తుంది. అలాగే దీన్ని గిరి దర్శనం కూడా అని అంటారు. చూసారా, గిరి దర్శనం అండి. ఇప్పుడు స్వామి వారిని పల్లకిలో మొత్తం తిప్పుతారు. చూడండి, ఇది గుడి అక్కడ అండి. పైకి వెళ్ళాలి, స్టెప్స్ మీద నుంచి వెళ్తుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూస్తే మనకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. పైన గుడి పైన అండి. ఇప్పుడే సెల్ ఫోన్స్ తీసుకునేసారు మా దగ్గర, అందుకనే మీకు వ్రతం అనేది షూట్ చేయలేకపోయాను. చూడండి. చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది అన్నవరం అండి. ఇక్కడ చూసారా, అందరూ వ్రతం కోసం టికెట్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది కార్తీక సోమవారం వచ్చింది కాబట్టి చాలా విశేషం అనమాట. 12 yearsకి ఒకసారి వస్తుందండి ఇది. కాబట్టి చూసారా ఎంతమంది ఉన్నారు క్యూలో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పూజకి ఏమేమి కావాలో వస్తువులు తీసుకుంటాము. పూలు, పండ్లు అన్నీ వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు అనమాట.
ఇక్కడ తీసుకొని మనం వ్రతంకి వెళ్తాము. చూడండి, మీకోసం కార్డ్ జూమ్ చేస్తాను, ఎంత క్యూలో ఉండొచ్చు సార్. వీళ్ళందరూ అదే విశేషం కోసమే వచ్చిన వాళ్ళు.